ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 8వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం స్థలం సమస్యలు, కళ్యాణ దోషం పరిష్కరించబడును, దుష్టి శక్తులు తీయబడును, నాగదోషం తీయబడును, నాగబంధనం, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలి అనుకుంటే అంచనం వేసి చూడబడును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8096448525. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు వీరి లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ రాబోతుంది. అది ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. అలాగే వీరు అనేది ఇక కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి చూస్తే గనక, ఉదయం మీరు లేచి సమయానికి గాలి తేలికగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎప్పుడూ లేవనట్లుగా ఒక ప్రశాంతమైనటువంటి ఉత్సాహం మీలో ఉంటుంది. కాఫీ కప్పు పట్టుకొని కిటికీ దగ్గర కూర్చొని బయటకు చూస్తుంటే సూర్యుడు తేలికగా చిమ్మించిన కాంతి మీ ముఖంపై పడుతుంది. అది ఒక సంకేతం. ఇవాళ నీ రోజు అని మీ మనస్సులో పాత ఆలోచనలు ఒక్కొక్కటిగా చెదిరిపోతాయి. కొత్త ప్లాన్లు, కొత్త ఆరంభాలు, కొత్త అవకాశాల గురించి మీరు తలుచుకుంటారు. ఇది టర్నింగ్ పాయింట్, మీ యొక్క సంకేతం, మొదటి సంకేతం. ఇక కెరియర్ విషయంలో ఒక పెద్ద అవకాశం అయితే రాబోతుంది. మధ్యాహ్నం 12:45 నుండి 1:10 మధ్యలో మీ ఫోన్ కాల్ రూపం రావటం, ఒక మెసేజ్ రావటం కానీ, ఒక మెయిల్ రావటం కానీ, లేదా ఒక ఆకస్మిక సమాచారం రావటం కానీ జరుగుతుంది. దీనివల్ల మీ యొక్క కెరియర్లో ఒక విప్లవాత్మకమైన మార్పు వస్తుంది. మీరు ఉద్యోగం చేసిన వారైనా గనక మీ బాస్ మిమ్మల్ని పిలిచి ఒక నూతన ప్రాజెక్ట్ కానీ, లేదా హెయిర్ రోడ్ కానీ మీకు ఇవ్వవచ్చు. ఇది మొదటి ఓ నాకా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది, కానీ ఇది మీ యొక్క ఎదుగుదల దిశలో తొలిగి అడుగు అవుతుంది. ఉద్యోగం వెతుకుతున్న వారికి ఈరోజు మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఎగ్జైట్మెంట్ అయ్యానే వార్త రావచ్చు. బిజినెస్ చేసేవారు, పాత డీల్ విఫలమైన ఈ రోజు ఒక కొత్త వ్యక్తి మీకు పరిచయం అవుతారు. అతనితో కలిస్తే సంభాషణ మీకు అభివృద్ధికి ద్వారం. చిన్న పెట్టుబడి పెట్టిన దీని ఫలితం చాలా పెద్దదిగా అవుతుంది. ఇక ప్రేమలో ఉన్నవారికి న్యూ టర్న్ కనిపిస్తుంది. ఇక కన్యా రాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో కూడా మలుపు దినం అని చెప్పుకోవాలి. మీరు ఎవరైనా సరే పాత రోజుల్లో ప్రేమాభిమానాలు చూపించి ఒక సంబంధం ఆగిపోయి ఉంటే గనక, ఈ రోజు ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలో మళ్ళీ అడుగు పెడతారు. అది మెసేజ్ ద్వారా కావచ్చు, రోడ్డు మీద అకస్మాత్తుగా ఎదురుపడడం కావచ్చు, లేదా ఒక ఫ్రెండ్ ద్వారా కనెక్షన్ కూడా కావచ్చు. ఈ మాట మొదలవుతుంది: నువ్వు
పడుతున్నటువంటి హృదయం మళ్ళీ పులకరిస్తుంది. ఒకవేళ మీరు సింపుల్గా ఉన్న వ్యక్తులైతే గనక ఈరోజు మీరు కలిస్తే ఒక వ్యక్తి భవిష్యత్తులో మీకు మళ్ళీ మీ యొక్క జీవిత భాగస్వామి అయ్యే అవకాశం ఉంది. ఇది మొదట సాధారణంగా పరిచయంలా అనిపించినా సరే జ్యోతిష్యం చెబుతుంది ఏందంటే ఇది మీ యొక్క టర్నింగ్ పాయింట్ అని. ఇక కుటుంబం ఆర్థిక పరిస్థితి గమనిస్తే ఇంటి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఉదయం కొద్దిగా అల్లకల్లోలమైన మాటలు రావచ్చు. ఎందుకంటే ఒక శుక్రగ్రహం ఈరోజు మీ రాశి పాలకుడైన బుధుని యాతనంలో ఉన్నాడు. అంటే భావోద్వేదాలు ఎక్కువ అవుతాయి. అయితే మీరు స్పందించే ఇంట్లో పరిస్థితి సర్దుకుంటుంది. ఇక మధ్యాహ్నం తర్వాత ఒక సీనియర్ వ్యక్తి కానీ లేదా పెద్దవారు కానీ మీకు ఒక మంచి సలహా ఇస్తారు. ఆ సలహా భవిష్యత్తులో మీకు ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకొని వస్తుంది. ఇక ధనపరంగా చూస్తే ఒక చిన్న ఖర్చు ఉంటుంది కానీ ఇన్ఫినిట్స్గా మారుతుంది. ఉదాహరణకి ల్యాప్టాప్ కొనడం, ఆన్లైన్ కోర్సు జాయిన్ అవ్వడం లేదా చిన్న బిజినెస్ ప్రారంభించడం. ఇక ఆరోగ్యం మరియు మానసిక స్థితిని గమనిస్తే ఈరోజు మీ మనస్సు చాలా ఉత్సాహంగా ఉంటుంది కానీ కొంచెం ఓవర్ థింకింగ్ ఉంటుంది. ఇది కన్యా రాశి వారికి సహజం. మీరు ఆలోచనాత్మకంగా కాబట్టి ఈరోజు ఆ ఆలోచనలు మిమ్మల్ని ప్రేరణ వైపు నడిపిస్తాయి, ఆందోళన వైపు కాదు అనే విషయాన్ని గమనించాలి. ఒక గ్లాసుడు నిమ్మరసం తాగండి, కొద్దిగా సంగీతం విని మీ మైండ్ను రిఫ్రెష్ చేసుకోండి. సాయంత్రం పూట గాలి తగిలే చోట చిన్న వాక్ చేస్తే శరీరం ఫ్రెష్గా మారుతుంది. అయితే ఈరోజు మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఇది సాధారణమైన రోజు కాదు. మీ పంచాంగం ప్రకారం ఈరోజు మీ రాశి యొక్క అధిపతి అయిన బుధుడు గోచార ప్రభావం మార్పు అవుతుంది. అంటే మీరు గతంలో ఎదుర్కొన్నటువంటి ఆటంకాలు, అపవత్తులు ఇవి క్రమంగా తొలగిపోతాయి. ఈరోజు మీరు చేసే ఒక నిర్ణయం అవును లేదా అనే మాట ముందు 7 నెలల్లో మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. మీ లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్. అంటే ఉద్యోగం నుండి బిజినెస్ వైపు అడుగు వేయవచ్చు, స్నేహం నుండి ప్రేమగా మారటం కావచ్చు, విఫలత నుండి విజయానికి దారి కావచ్చు, లేదా అంతర్గతంగా నేను మారాలనే సంకల్పం మీకు రావటం కావచ్చు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతిగారిని సంప్రదించండి. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషం పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధనం, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలి అనుకుంటే అంచనం వేసి చూడబడును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8096448525.